కేశినేని నాని ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి. అతను స్ట్రైట్ ఫార్వర్డ్, రాజకీయాలు నేరుగా చేస్తాడు తప్ప చంద్రబాబు నాయుడు లాగా లేదా ఆయన సుపుత్రుడైనటువంటి లోకేష్ లాగా డబ్బు పిచ్చతోటి పదవ పిచ్చతోటి నడుచుకునేటటువంటి వ్యక్తి అతను కాదు. కొన్ని రాజకీయపరమైనటువంటి కొన్ని విలువలు పాటించేటటువంటి వ్యక్తి కేశినేని నాని అని చెప్పొచ్చు. ఎందుకు నేను ప్రత్యేకించి అంటా ఉన్నానంటే, ఇది అమరావతి రైతులు ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా అనేక సందర్భాల్లో ఆ యొక్క ఉద్యమాన్ని నిర్వహించేటటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో కేశినేని నాని దగ్గరికి నేరుగా వెళ్ళి ఉద్యమంలో పాలు పంచుకోమని, ఉద్యమానికి మద్దతు ఇవ్వమని చెప్పేసి అడిగినటువంటి సందర్భాలు నాకు తెలుసు. ఆయన నేరుగా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఇటు మిమ్మల్ని అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాడు. అక్కడ 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు సృష్టించబడేది ఒట్టి మాట. వాటి ద్వారా 5 లక్షల కోట్ల సంపద సృష్టించబడేది అంతకన్నా ఒట్టి మాట. తనకున్నటువంటి డబ్బు పిచ్చతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు. తాను, తన కొడుకు, తన మనవడు, అతని కొడుకు ఇట్లా తరతరాలుగా తిన్నా గాని తరగనంతటువంటి ఆస్తులు సంపాదించుకోవచ్చు అనేటటువంటి దుర్బుద్ధితోటి అతను ప్రణాళికలు వేస్తున్నాడే తప్ప అక్కడ సాధ్యమయ్యేటటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ ఏదో జరిగిపోతా ఉంది, ఏదో చేయబోతున్నాడు, ఆకాశ హార్మయాలను చూపించి ఇడ్లీ డిజైను, ఆ డిజైన్లు, ఈ డిజైన్లు చూపించేసి తనకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకొని మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. ఈ మోసంలో నేను పాలు పంచుకోలేను అని స్పష్టంగా చెప్పినటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి ఈ కేశినేని నాని. డబ్బు యావతో మాత్రమే చంద్రబాబు ఇటు అమరావతి ద్రోహిగానే కాకుండా విజయవాడ ద్రోహి, గుంటూరు ద్రోహిగా కూడా మారిపోయాడు. అమరావతికి నిధులు సమకూర్చాలనేటటువంటి కారణంతో గుంటూరు, విజయవాడ నగరాల అభివృద్ధికి రావాల్సినటువంటి నిధులను కూడా ఆయా నగరాలకు ఇవ్వకుండా వాటిని కూడా లాక్కొని వెళ్ళాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతోటి గుంతలు తీసి గుంతల్లో మమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు. వాటి కారణంగానే గుంటూరు, విజయవాడల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చిత్తుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. మీకు చీము నెత్తురు ఉంటే, మీకు అమరావతి కావాలంటే గుంటూరు, విజయవాడ నగర ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని అతను పిలుపు ఇచ్చినప్పటికీ కూడా అతని డబ్బు యావని, అతని అధికార దాహాన్ని గుర్తించినటువంటి ప్రజలు, అదేవిధంగా గుంటూరు, విజయవాడ నగరాల్లో అతని పేరాశ వల్ల, అతని అత్యాశ వల్ల నష్టపోయి కష్టాలు పడుతున్నటువంటి ప్రజలు అతనికి బుద్ధి చెప్పారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా తాను క్లీన్ అండ్ గ్రీన్, నా మీద ఏ విధమైనటువంటి విచారణ అయినా చేసుకోవచ్చు, నేనేమి వాళ్ళలాగా బ్యాంకుల్లో డబ్బులు దోచుకోనో లేకపోతే బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టో భారతీయ జనతా పార్టీని ఆశించినటువంటి వ్యక్తులు లాంటి వాడిని కాదు. లోకేష్ పిల్ల రాజకీయాలు చేస్తూ, లోకేష్ లాంటి వాడు మాలాంటి వాళ్ళని గౌరవించకుండా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తా ఉంటే, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉంటే అక్కడ నేను ఇమడలేక ఉండలేక మాత్రమే బయటకు వచ్చాను అని చెప్పేసి
స్ట్రైట్ గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి కేసినేని నాని విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ కొట్టడం సాధారణమే. హ్యాట్రిక్ కొట్టేది ఖాయం. కాకపోతే ఆ హ్యాట్రిక్ కొట్టినటువంటి సందర్భంలో ఫ్యాన్ పార్టీ తరపున కొట్టబోతా ఉంది. నమస్తే.